రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను నగరంలోని అంజద్ బాషా క్యాంప్ కార్యాలయం నుండి పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్లే వాహనానికి అంజద్ బాషా ఇతర నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబులు మాట్లాడుతూ కడపలో 70,000 మంది సంతకాలు చేస్తూ మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారని, ప్రతి సంతకం డిజిటలైజ్ చేశామని, జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్స్ కోసం టీడీపీకి ప్రైవేట్కి కట్టబెడుతుంది అన్నారు. ఈ సంతకాలను 15వ తేదీ జిల్లా కేంద్రం నుండి కేంద్ర కార్యాలయానికి పంపుతామని, 17వ తేదీ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి సమర్పిస్తారన్నారు. ఈ కోటి సంతకాలు చూసిన కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి అని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలన్నారు. మహిళలకు మోసం చేయడం జరుగుతుంది, విద్యార్థులకు మోసం చేయడం జరుగుతుంది, నిరుద్యోగ యువకులకు మోసం చేయడం జరుగుతుంది. మరి అన్ని వర్గాల ప్రజలకు మోసం చేస్తూ మరి ఈరోజు ఈ 18 మాసాల కాలంలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ దొంగ కేసులు బనాయించడము, మరి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది చేయడము, మరి వాళ్ళ మీద అక్రమ కేసులు దొంగ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయడము, కక్ష సాధింపులు. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు మరి రాష్ట్ర ప్రజలకు అందించకపోగా మరి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో మరి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేట్ వ్యక్తులకు మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి దాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దిగ్విజయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి కోటి సంతకాలు చేయాలి అని అనుకుంటే మరి సుమారుగా 2 కోట్ల పైచిలకు మరి సంతకాలు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి స్పష్టంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి మేము సైతం నేను సంతకాలు చేస్తాము, మేము కూడా దీనికి వ్యతిరేకమని చెప్పి మహిళలు అనక విద్యార్థులు